ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈరోజు స్త్రీల కూడికల్లో దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఇంత గొప్ప ధన్యతని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మరి ఆయన వాక్యంని ధ్యానించుకొనుటకు దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని కొరకై, మరి ఆయన మాట్లాడుతున్న మాటల నిమిత్తమై కొద్ది క్షణం ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల పరలోకపు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు సమీపంగా ఉన్నవాడా, నీకు స్తోత్రములు. మాకు ఆదరణకర్తగా ఉన్న దేవా, నీకు స్తోత్రములు. మాకు ఆశ్రయ దుర్గమా, మాకు బలమై ఉన్న దేవా, నీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, తండ్రి నాయన ఆదరిస్తూ, ఓదారుస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మా కష్టంలో, మా నష్టంలో, తండ్రి మా దుఃఖంలో, మా ఆనందంలో, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నవయ్యా. సమస్తంలో నీవిచ్చినదే కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. నీ మార్గంలో నడుచుచుండగా దేవా తండ్రి మమ్మల్ని బలపరచండి అయ్యా. సమస్యలను ఇవ్వకుండా తండ్రి నూతన బలమను దినమును నీ వాక్యం చేత దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, నీవు రాయించిన వాక్కుని తండ్రి నాయన నీవు మాట్లాడి తండ్రి మేము గ్రహించులాగున తండ్రి నాయన మా మనోనేత్రములు తెరవండి అయ్యా. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ యొక్క విశ్వాస యాత్రలో మమ్మల్ని స్థిరపరిచి దేవా తండ్రి మేము ముందుకు సాగులాగున మాకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము యోహాన్ రాసిన సువార్త 4వ అధ్యాయము 7 నుంచి 13 వరకు చదువుకుందామండి. సమరయ స్త్రీ ఒకతి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయన స్త్రీనైన నన్ను దాహంన కిమ్మని ఎలాగా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఈ జీవజలం ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఇక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ఆయన వెళ్ళుచుండగా ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందని 4వ వచనంలో రాయబడి ఉందండి. మరి ఆయన సమరయ మార్గంలో వెళ్ళవచ్చి ఉంది అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అక్కడ ఒక సమరయ స్త్రీని ఆయన రక్షణలోకి నడిపించాల్సిన ఏర్పాట్లో ఉంది కాబట్టి ఆమెను రక్షణలోకి నడిపించాలని ఆ మార్గంలో ఆయనకు వెళ్ళవలసి వచ్చి ఉన్నది అని వ్రాయబడింది. ఆ సమరయ స్త్రీని ఆయన దర్శించే సమయంలో ఆయన అలసి బావి వద్ద కూర్చున్నాడు. ఆ బావి యాకోబు బావి అని వ్రాయబడి ఉందండి. ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకొనుటకు వచ్చినప్పుడు దాహమును కిమ్మని క్రీస్తు అడిగినట్టు మనకి ఈ వాక్యం సుపరిచితమైన వాక్యం కనుక మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఏమి ఇస్తానన్నాడండి? ఆయన జీవజలమును ఇస్తానన్నాడు. కానీ ఆమె ఏమనింది? మన తండ్రి అయిన యాకోబు బావిలో నుంచి మేము నీళ్లు తీసుకుంటున్నాం. ఆయన మన పితరుడైన యాకోబు మనకి బావి ఇచ్చినాడు, ఆ బావి నీళ్లు మనం తోడుకొని తీసుకుంటున్నాము అని తను చెప్పి ఉంది. అయితే నీవు జీవజలం ఇస్తావా? ఎలాగిస్తావు? నీ దగ్గర ఏదీ లేదు తీసుకొనుటకు అని ఆమె ప్రశ్నించింది. అయితే దేవుడు యేసుక్రీస్తు ఈ జీవజలం గురించి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నాకు కూడా కావాలి అని ఆమెకు ఒక దాహం కలిగింది. కాబట్టి క్రీస్తు ఆయనతో మాట్లాడి తను చేసిందంతా తనకు చెప్పి ఆ జీవజలం తనకి అనుగ్రహించిండు. అయితే ఈ జీవజలము తనకు ఎక్కడి నుంచి వచ్చిందని తను అనుకుంటుందంటే యాకోబు బావిలో నుంచి వచ్చింది అనుకుంటుంది. అయితే పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బావులు త్రవ్వించేవారు. వారు ఎక్కడున్నా కానీ బావులు త్రవ్వించేవారు. అయితే అబ్రహాము త్రవ్విన బావులు కూడా కొంతమంది ఫిలిస్తీయులు మూసేస్తే ఆ బావులని ఇస్సాకు కూడా తెరిపించినాడు, యాకోబు కూడా తెరిపించినాడు ఆ బావులని. అయితే ఈ బావి నీళ్లు ఎలాంటి నీళ్లు అంటే ధర్మశాస్త్రంతో పోల్చబడి ఉన్న నీళ్లు. అయితే ఈ జలం
జలములో జీవం లేదండి, ఈ జలములో జీవము లేదు. అందుకనే వాళ్ళు అరణ్య మార్గంలో వెళ్ళుచుండగా వాళ్ళకి దప్పిక కలిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారండి, మోషేని అడిగితే మోషే ఏం చేసినాడు, మారా దగ్గర నీళ్ళు అనుగ్రహించినారు. దేవుడు వాళ్ళకి నీళ్ళు అనుగ్రహించినప్పుడు ఆ మారా నీళ్ళు ఎలాగుండినాయి, చేదుగా ఉండినప్పుడు అప్పుడు మోషే దేవుని యొద్ద వేడుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు, ఒక కొమ్మని తీసుకొని దాంట్లో వెయ్యమన్నాడు. అప్పుడు ఆ జలం ఏమైంది, తీయని జలముగా మారిపోయింది. ఆ కొమ్మ ఎవరండి, క్రీస్తేసే. అయితే ఆ జలము ధర్మశాస్త్రంలోని నీళ్లు జీవం గల నీళ్లు కావు గనుక ఇప్పుడు మనకు ఇచ్చిన ఈ క్రీస్తు, దేవుని కుమారుడైన ఈ క్రీస్తు వచ్చి మనకి ఏ జలమునిస్తున్నాడండి, జీవ జలమునిస్తున్నాడు. జలము అనగానే మనకి వాక్యము అని మనకు ముందు నుంచి వచనంలో ఎరిగి ఉన్న వారం కనుక ఆ వాక్యం అనే జలములో జీవం ఉంది కాబట్టి ఆయన జీవపు మాటలు మనకి జీవంను కలుగజేస్తున్నాయి కాబట్టి ఆ వాక్యంను ఆయన ఏమన్నాడు, జీవ జలము అని ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ జీవ జలము యోహాను రాసిన 9వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, 9వ అధ్యాయము 7వ వచనం అండి, 6 నుంచి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయము కొన్నేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. అయితే ఆయన గురుడివారిని అనేక మందిని స్వస్థపరిచిండు. కానీ ఈ గురుడివానికి ఏం చేసినాడండి, ఆయన మన్ను తీసుకొని, నేల మన్నుతోనే మనల్ని ఆయన సృష్టించినాడు. కాబట్టి ఆ నేల మన్నునే తీసుకొని ఆయన ఉమ్ము వేసి ఆయన ఆయన కన్నుకి రాసి దాన్ని సిలోయలోకి వెళ్ళి నువ్వు కడుక్కోమని చెప్పినాడు. అయితే ఈ సిలోయము మాటకు ఏమని అర్థం ఉందండి, పంపబడిన వాడు అని అర్థము. అయితే ఎవరు మన కొరకు పంపబడినాడండి, దేవుని కుమారుడైన యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు మనకి రక్షకుడిగా యేసు పుట్టి ఉన్నాడు మనకి. కాబట్టి ఈ సిలోయము అనే పంపబడిన వాడైన క్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఈ సిలోయము యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూసినట్లయితే, యెషయా గ్రంథము 8:6, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రజనీయును బట్టియు రెమాలేయు కుమారుని బట్టియు సంతోషించుచునిరి. ఏం చేసినారండి, ఈ జీవ జలమును ఇశ్రాయేలు వాళ్ళు వద్దన్నారు. ఆ జలం ఎక్కడి నుంచి వచ్చిందండి, పంపబడిన వారి నోటి నుండి వచ్చిన ఆ జలము. ఆ జలం ఎటువంటిది, అది ఎలా పారుతుందండి, మెల్లగా పారుతుంది. అది సమాధానంగా పారు నీళ్లు, అది జీవమిచ్చు నీళ్లు గనుక. కానీ ఆ నీళ్లు వారు వద్దని చెప్పినారు. ఏమని చెప్పినారు, ఈ నీళ్లు మాకు వద్దని చెప్పినారు. ఈ జలం ఏం చేస్తుందంటే, ఎజిక్యేల్ గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము, ఎజిక్యేల్ గ్రంథము 36 25 చూడండి. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. అయితే ఈ జలం ఏం చేస్తుందండి, మనల్ని శుద్ధిపరుస్తుంది. ఈ జలము మనల్ని శుద్ధిపరుస్తుంది. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాడు, మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. మనకి విగ్రహములు అంటే మనకి రాయితోటి చెట్లతోటి చేయబడిన విగ్రహములు అంటూ ఏమీ లేవండి. మనకు అన్ని విగ్రహములన్నీ ఆత్మలో ఉన్న విగ్రహములే. ధనాపేక్ష, మనుషుల పట్ల ప్రేమ, శరీరాశ, మరి తన నేత్రాశ, జీవపు డంబము, లోక మర్యాద చప్పున నడువుట, ఇవన్నీ మనకి విగ్రహములు. అయితే ఈ విగ్రహములన్నిటిని బట్టి మనం ఏమైపోతున్నాము, అపవిత్రులమైపోతున్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను ఈ జలమును మీ మీద చల్లి మిమ్మల్ని ఏం చేస్తాను, పవిత్రులుగా చేస్తానని. అదే ఎజికేల్ గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఆ నీళ్ల వల్ల ఏం జరుగుతుందో చూద్దామండి. వడిగా పారు ఈ నది వచ్చు చోటు నెల్లా జలచరములన్నీ బ్రతుకును. అయితే ఇక్కడ ఏం కలుగుతుందండి, ఈ జలము వల్ల జీవము కలుగుతుంది. ప్రతి జలచరములన్నీ
బ్రతుకుతుంది. అయితే ఈ నూతన నిబంధనలో ఈ జీవజలము మనకేం చేస్తుందండి? ఎఫెసీ 5:25, 26, 27 చూద్దాం. అది మనల్ని ఏం చేస్తుందండి? ఉదక స్నానం చేస్తుంది. వాక్యం చేత మనల్ని, వాక్యంతో నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అయితే ఈ జీవజలము వలన మనకేం కలుగుతుందండి? అనుదినము మనకి వాక్యంతో ఉదక స్నానం చేయించి మనల్ని పవిత్రులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుకొనుటకు ఆయన మనకి వాక్యంను అనుగ్రహించాడు. అయితే అనుదినము మనం దీన్ని వింటూ, చదువుతూ, గ్రహిస్తూ, ఆత్మలో దీన్ని నాటుకొనుటూ, మనల్ని మనం సరి చేసుకొనుటూ, వాక్యంతో ఉదక స్నానం చేసి ఆయన పోలికలోకి తిరిగి సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి నడువుటకు ఆయన మనకి వాక్యమును, ఈ జీవము గల వాక్యము, ఈ జీవ జలమును మనకి అనుగ్రహించినాడు. కానీ అయితే మనం ఏం చేస్తున్నామండి? అదే మనం చూసినట్లయితే ఇర్మియా 2వ అధ్యాయము 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలపు ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ జీవ జలమును వదిలేసి ఏం చేస్తున్నారండి? వారు తొట్లని వాళ్ళకు వరకు సమకూర్చుకుంటున్నారు. వారి దానిలోని నీళ్లు వాళ్ళు త్రాగుటకు వారు సిద్ధపడి ఉన్నారు. కానీ ఈ జీవ జలమును వాళ్ళు వదిలేసుకున్నారు. వారి నేరం అది. అందుకని దేవుడు వారు చేసిన నేరమును బట్టి దేవుడు వారిని అసలు సహించలేదండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారంటే 18వ వచనం చూడండి. నీవు షిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలోకి నీకు ఏమి పని ఉన్నది? యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకు ఏమి పని ఉన్నది? ఎక్కడికి వెళ్తున్నారండి వీళ్ళు? జీవజల నది షిలోహుని వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు మార్గము అంటే లోకంలోకి వెళ్తున్నారు. అషూరు మార్గంలో అంటే అషూరు అంటే సాతాను యొక్క దూతలు. అషూరు మార్గంలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఆ మార్గంలోని నీళ్లు వాళ్ళు త్రాగను ఉద్దేశించినారు. ఎందుకు ఉద్దేశించినారు వాళ్ళు అని అంటే మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 66:3. యెషయా గ్రంథము 66:3. ఎద్దుని వధించువాడు నరును చంపువాడు వంటి వాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచు వంటి వాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తం అర్పించువాని వంటి వాడే, ధూపము అంటే ప్రార్థన చేయువాడు బొమ్మను స్తుతించు వంటి వాడే. ఎందుకంటే వారు తమకిష్టమైనట్లుగా త్రోవను ఏర్పరచుకొనిరి. వారు అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. దేవునికి అసహ్యమైన పనులు వాళ్ళకి ఎట్లుందండి? ఇష్టముగా ఉంది. అందుకని దేవుడికి మహా ఉగ్రత వచ్చేసింది. మహా ఉగ్రత వచ్చేసి ఆయన ఏం చేసినాడంటే యెషయా గ్రంథము 52 చూసినట్లయితే, నేను వచ్చినప్పుడు ఎవరునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచించలేనంత కుర్చయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రము ఎండబెట్టుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. అయితే ఈ మాట ఆమోసు కూడా ఆయన కూడా ప్రవచించినాడండి. 8వ అధ్యాయంలో ఆయన ప్రవచించినాడు కదా. 11వ వచనంలో చూసినట్లయితే ఆమోస్ ఏమంటాడు? ఇక్కడ దేశంలో కరువు వస్తుంది, కానీ అది అన్నపానంలో కరువు కాదు, కానీ వాక్యం అనే దేవుని మాట యొక్క కరువు వస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు వారికి అసహ్యమైన కార్యములు చేస్తూ ఇష్టముగా చేస్తున్నారు. దేవునికి అసహ్యమైన కార్యములు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇష్టంగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారు వేరుగా జీవించమని దేవుడు వాళ్ళకి
వేరుగా జీవించమని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారండి, లోక మర్యాద చప్పున వెళ్ళిపోతున్నారు. లోకపు విగ్రహంలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. లోకరీతిగా వారు కూడా జీవిస్తున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞని వాళ్ళు అతిక్రమిస్తున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞని వాళ్ళు అతిక్రమిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆత్మ దేవుడు వాళ్ళ ఆత్మని మంటిపాలు చేయుటకు అప్పగించి ఉన్నాడు. వారి ఆత్మలను ఏం చేయడానికి అప్పగించినాడండి? మంటిపాలు. ప్రేమామయుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు, ఆయనకు ఎంత ఉగ్రత వచ్చిందంటే ఆయనకి అసహ్యమైనది, ఆయనకి ఇష్టం లేనిది, లోక మర్యాద చప్పున, మనుషుల మాటల చప్పున లోకరీతిగా జీవిస్తూ ఉన్నందుకు ఆయనకు ఎంతో బాధ కలిగింది. కాబట్టి ఆయన వాళ్ళ ఆత్మలని మంటిపాలు చేయుటకు సాతాను దూతలైన దేవుడు పంపించిన కాపర్లు కూడా ఉన్నారు, సాతాను చేత పంపబడిన దూతలు కూడా ఉన్నారు. కాబట్టి ఆ దూతలు కూడా కాపర్లుగానే ఉన్నారు. అయితే ఆ దూతలు ఏం చేస్తారంటే భిన్నమైన బోధలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? భిన్నమైన బోధలు. షిలోహు నీళ్ళ వంటి బోధలు కాకుండా వాళ్ళు ఏం చేస్తారండి? షిహోరు నీళ్ళ వంటి బోధలను, అషూరు యూఫ్రటీస్ నీళ్ళ వంటి బోధలు కూడా వాళ్ళు చేస్తారు. అయితే జీవమిచ్చు మాటలు కాకుండా వాళ్ళు ఏ మాటలు చెప్తారండి? శరీరేచ్ఛల మాటలు వాళ్ళు చెప్తారు. ఈ శరీరంలో, ఈ భూమి మీద ఉన్నాము కనుక శరీరం పట్ల మన కన్నుదృష్టి మళ్లించి శరీరం వైపు మనం తృప్తి పడుతూ మన ఆత్మని మనం పోషించుకోకుండా మన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు మన మార్గంలను మళ్లించి వాళ్ళు ఏం చేస్తారండి? మనల్ని జీవం జలము తాగనివ్వకుండా వాళ్ళు ఆపేస్తున్నారు. వాళ్ళ వాక్యంలో వ్రాయబడి ఉంది కదండి, మీరు జ్ఞానం యొక్క తాళము చెవిని ఎత్తుకుపోతున్నారు అని వ్రాయబడింది. అయితే ఈ విధంగా దేవుడు ఎందుకు చేసినాడంటే ఇర్మియా గ్రంథము 11 ఈ విధంగా చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఇర్మియా గ్రంథము 11:8 చూసినట్లయితే, ఆయనను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత్వం చప్పున నడుచుచు వినకపోయిరి. ఆయన ఎందుకు చేసినాడు ఈ రీతిగా? వాళ్ళ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత్వం చప్పున నడుచుచు వినకపోయిరి. చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ ననుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించదను. ఆయన ఉగ్రత ఎంత వచ్చేసిందంటే, నేనిచ్చు జీవజలమును మీరు తాగకుండా, నేనిచ్చిన నిబంధనను మీరు గైకొనకుండా, నేనిచ్చిన ఆజ్ఞ చప్పున మీరు నడవకుండా, మీరు ఆజ్ఞను అతిక్రమించి మీరు మీ మనస్సు వచ్చినట్లు, రోమీ 1:28 ఉంటుంది కదండి, రోమా 1:28 మరియు వారు తన మనస్సులో దేవునికి చోటినియ్యనొల్లకపోయిరి. వారు ఏం చేసినారండి? జీవజలములకు వారు చోటు ఇవ్వలేదండి. చోటు ఇవ్వనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసు ఎప్పుడు వస్తుందంటే, వాక్యం వింటాం కానీ అది మన హృదయంలో మనం పదిలపరుచుకోము, అది మన హృదయంలో నాటబడదు, దాని అనుసారంగా మనం నడవలేం. కాబట్టి వింటారు కానీ భ్రష్ట మనసు వచ్చేస్తుంది. ఇంకా దాని గురించి వాళ్ళు పట్టించుకోరు, దాని ప్రకారంగా నడవాలని కూడా వాళ్ళకి ఏమాత్రము దప్పిక ఉండదు. కాబట్టి అటువంటి మనస్సుకి దేవుడు వాళ్ళని అప్పగించి ఉన్నాడు. అయితే కాబట్టి అటువంటి మనసుకు వాళ్ళకి అప్పగించినప్పుడు అటువంటి మాటలకే వాళ్ళు వినడానికి చెవి ఒగ్గుతారు, ఆ మాటలే వాళ్ళు నచ్చుతారు. వేరే జీవం గల మాటలు చెప్పినప్పుడు వాళ్ళు నచ్చరు. దేవుడు పంపించిన కాపరుల మాటలు వాళ్ళకి ఇష్టము అస్సలు ఉండదు. వాళ్ళ మాటలను పెడచెవున పెడతారు. ఒకవేళ మనం ఆ మాటలు చెప్పినా కూడా వారు భ్రష్ట మనసుకు అప్పగింపబడ్డారు కనుక వారు అస్సలు ఆ మాటలు లెక్క చేయరు. అయితే ఈ జీవజలమును వారు నిరాకరించినారు. వారి సొంత తొట్లను వాళ్ళు ఏర్పరచుకున్నారు. మరి వాళ్ళు నిబంధనని అతిక్రమించినారు. దేవుడి మాటని వారు నిర్లక్ష్యం చేసినారు గనుక దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి, నిబంధన చేసినప్పుడు నేను మీకు చెప్పినవన్నిటినీ మీ మీదికి నేను తప్పక తీసుకొని వస్తాను అంటే దేవుడు ఏం చెప్పినాడండి? మీరు నశించిపోతారు, మీకు ఇంకా జీవం ఉండదు అని నిర్గమకాండము 28వ
అధ్యాయంలో మొత్తం చెప్తాడు కదా, మీరు ఇది మీరు కొన్ని ఈ వచనాలు చేసినట్లయితే మీకు ఆశీర్వాదం ఉంటుంది, మీకు ఈ వచనాలు చేయకపోతే, ఈ ఆజ్ఞలు గైకొనకపోతే మీకు నాశనం తటస్థింతుంది అని చెప్పిన. ఆయన సత్యమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు గనుక ఆయన ఇచ్చిన మాట తప్పక నెరవేర్చుకునే దేవుడు. అయితే ఆయన వీళ్ళు ఈ రీతిగా వీళ్ళు జీవిస్తున్నారు గనుక దేవుడు ఏం చేసినాడు, అటువంటి కాపరులకే వీళ్ళని అప్పగించేసినాడు. అయితే హోషేయ గ్రంథం చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనం. హోషేయ 4:8. ఎవరన్నా తీయగలిగితే తీసి చదవండి సిస్టర్. హోషేయ 4:8. అయితే ఇక్కడ ఎంతగా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. యాజకులు ఎందుకు వాడుకుంటున్నారండి? నా జనుల పాపములే అంటే వాళ్ళ శరీర ఆశలు, వాళ్ళ నేత్రాశ, వాళ్ళ జీవపు డంబము, వాళ్ళ గర్వము, వాళ్ళకి ధనాపేక్ష, వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో అదే వాడుకుంటున్నారు కాపర్లు. ఆ కాపర్లకు అదే ఆహారము. అందుకని ఇక్కడ ఏమంటాడు, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు. ఆ కాపర్లు ఏం చేస్తారండి, ఆ జనులకు ఏ ఆశ ఉందో, తిమోతి 2వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనంలో 3వ వచనంలో చెప్తాడు కదండి. ఆయన ఏమంటాడు, హితబోధ సహించక దురద చెవులు గలవారై తమకు తాము కావలసిన కాపరులను వారు ఏర్పరచుకొందురు అని. ఒకవేళ అది దొరికితే చదవండి ఎవరన్నా. 2వ తిమోతి 4:3. వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే హితబోధ సహించరు వాళ్ళు హితబోధ సహించక, హితబోధ అంటే జీవజలమే, దేవుడిచ్చి మాటలే, జీవపు మాటలే. ఆ మాటలు ఎక్కడ నడిపిస్తాయండి, మనకి నిత్య జీవము నడిపించు మాటలు. ఆ నిత్య జీవపు మాటలు వాళ్ళకు వద్దంట. వాళ్ళకి ఏం కావాలంట, హితబోధను సహించ దురద చెవులు గల వారై, వాళ్ళకి ఏ ఆశ ఉందో, స్వస్థత కావాలంటే స్వస్థత కాపరి దగ్గరికి వెళ్తారు, ధనము కావాలంటే ధనము ఆశీర్వాదం ఇచ్చు ఆ కాపరి దగ్గరికి వెళ్తారు, లేకపోతే పిల్లలు లేరు అనంటే పిల్లలు కావాలనే కాపరి. ఆ కాపరి ఏం చేస్తున్నాడు, వాళ్ళ పాపములే ఆయన ఆహారముగా వాడుకుంటున్నాడు. ఆయనకేంటి, ఆయన కడుపే ఆయనకి దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఆ పాపములే ఆయన ఆహారంగా వాడుకుంటున్నాడు. కానీ ఇది అప్పగించింది ఎవరండి, దేవుడే అప్పగించినాడు వాళ్ళని. అయితే ఈ దురద చెవులు గలవారు వాళ్ళు ఏ బోధ బోధిస్తారండి, అక్రమ బోధ. అంటే దేవుడు ఒక క్రమం ఇచ్చినాడు, నిత్య జీవంను చేరుకొనుటకు ఆయన ఒక క్రమం ఇచ్చినాడు. తండ్రిని ఎరుగుటయు కుమారుని ఎరుగుటయు నిత్య జీవము అన్నాడు. తండ్రిని మాత్రం ఎరుగుతాం, మాకు దేవుడు మాకు తెలుసు, ఈయననే నిజమైన దేవుడు, అక్కడనే వాళ్ళు ఆగిపోతారు. కానీ ఆ కాపర్లు వాళ్ళని ముందుకు నడిపించరు. ఎందుకంటే ఇక్కడ ఇరుకైన మార్గం మొదలు, యేసుని తెలుసుకొనడంలో ఇరుకైన మార్గము ఆరంభం అవుతుంది. కానీ ఆ ఇరుకైన మార్గం నడుస్తూ ఏమవుతుంది, అది సంకుచితం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లోకంలో నుంచి నేను పాపిని అని మాత్రమే వాళ్ళు గుర్తెరుగుతారు. అయ్యో నేను అప్పుడు ఏం చేస్తారు, ధర్మశాస్త్రంలోనివన్నీ వాళ్ళు నేర్చుకొని, నేను దొంగతనం చేయకూడదు, ఇది పాపము, నేను అబద్ధం ఆడకూడదు, ఇది పాపము, నేను పొరుగు వారిని దేశించద్దు, అది పాపము, పొరుగువారి సొత్తు నేను ఆశించద్దు, అది పాపము, అది మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు. అవునా, ఇవన్నీ అప్పుడు ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒప్పింపజేసినప్పుడు అవును ఇది నిజమే, నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇది నిజమే, ఇది నేను నాలో నుంచి ఇది తీసివేసుకోవాలని వాళ్ళు కొంచెం వాళ్ళ పాపంల నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటారు. దేవుడి సన్నిధికి వాళ్ళు వస్తారు. దేవుడు సన్నిధికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడితో రక్షణ పూర్తి కాదు కదండి. అక్కడి నుంచి ఇంకా మార్గం ఏమవుతుంది, సంకుచితం అయిపోతుంది. ఆ పాపంలో మేము చేయట్లేదు, మేము ఇంకా దేవునిలో ఉన్నాము, ఇదే దేవునిలో ఉండడము, ఇదే మాకు నిత్య జీవము అనుకొని వాళ్ళు బాప్తిజము తీసుకుంటారు. కానీ అక్కడనే వాళ్ళు ఆగిపోతారు. అక్కడ రక్షణ అక్కడితోటే కాదు, సంపూర్ణం అక్కడ కాదు. కాబట్టి ఇంకా మనకి పరిగెత్తవలసిన మార్గం ఉంది. మన శరీరంను మనము చంపుకోవాలా, మన
ఆశలను మనము చంపుకోవాలి. అక్కడికి వచ్చేసరికి కాపర్లు అది బోధించరు. కాబట్టి ఆ శరీరంలోని ఆశలు, మీరు పాపం చేయకూడదు అని ఒక మాట వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరికి ఇల్లు లేదు ఇల్లు కోసం ప్రార్థిస్తాము, ఎవరికి ధనం లేదు వారెవరు పేదరికంలో ఉన్నారో బీదలైన వాళ్ళు అని అంటారు, వాక్యంలో ఉందని. వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మలో దీనులైన వారిని తీసుకోకుండా వాళ్ళు పేదలుగా వాళ్ళని ఎంచుకొని, ఆర్థికంగా పేదలుగా ఎంచుకొని ఆ పాపంని తీసుకొని వాళ్ళ ఆహారంగా తీసుకొని దాన్ని బోధిస్తుంటారు. మరి పిల్లలు లేరు అని అంటే పిల్లల కొరకు ప్రార్థిస్తుంటారు, వివాహాలు జరగట్లేదు అంటే వివాహాలకు అక్కడనే వాళ్ళు ఆగిపోతారు, కానీ దానికి ముందుకు సాగట్లేదు. కానీ ఇవన్నీ ఏం ఆశలు అండి, లోకాశలు. ఇవన్నీ ముందుకి మనం వెళ్తూ ఉంటే సంకుచితమైన మార్గం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు దీంతో, మనం దీని కొరకు జీవించట్లేదు, మన మార్గం వేరు, మనం వెళ్ళాల్సిన మార్గము ఆత్మీయ మార్గము అని చెప్పి క్రీస్తు బోధని వాళ్ళు బోధించకుండా అక్రమ బోధము. అందుకనే దేవుడు ఏమంటాడు, అక్రమం చేయువార్లారా నా యొద్ద నుండి పోవుడి అని అంటాడు. ఎందుకంటే దేవుడు క్రమమైన మాటలను బోధించకుండా వాళ్ళు అక్రమమైన మాటలు బోధిస్తుంటారు. అదే రీతిగా వాళ్ళు క్రీస్తు బోధ అంటే ఆత్మలో సంబంధమైన బోధ కాకుండా వాళ్ళు శరీర సంబంధమైన బోధను వాళ్ళు బోధిస్తుంటారు. ఆ శరీరమైన సంబంధమైన బోధ, ఆ దుర్బోధని వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆశించి వినడానికని వెళ్తారు. ఆ రీతిగా రక్త మాంసములు కలిగిన బోధ అంటారు. ఒక దగ్గర రక్త మాంసములని తృప్తిపరిచే బోధని వాళ్ళు బోధిస్తుంటారు. కాబట్టి ఇటువంటి కాపర్లు ఎవరి దూతలు అండి, సాతాను దూతలు. కానీ వాళ్ళు పంపించి ఏర్పరిచి అప్పగించిన వాడు కూడా దేవుడే. ఎందుకంటే వాళ్ళ హృదయాలని దుష్ట హృదయము కలిగిన వారు దులాలోచన చేసిన వారు, వారి ఆశలు వేరు, వారికి జీవం మీద ఎంత మాత్రమును ఆశ లేదు. కాబట్టి ఆ కాపర్లకు, అటువంటి కాపర్లకి దేవుడు వాళ్ళని అప్పగించున్నాడు. ఎజికేల్ గ్రంథము 34:3 నుంచి చదువుదామండి. ఎజికేలు 34:3. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటికి మీరు బలపరచరు, రోగము గల వాటికి స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తొలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. చూసినారండి, కాపర్లు ఏం చేస్తారండి? దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపర్లను గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపర్లతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొని, తమ కడుపు కొరకే వీళ్ళు చేసే పరిచర్య దేని కొరకు చేస్తున్నారండి? ధనాపేక్షతో వారి కడుపు కొరకే వాళ్ళు చేస్తున్నారు. తమ కడుపుకు నింపుకొని ఇశ్రాయేలుల కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను, అంటే క్రొవ్విన గొర్రెలు అంటే వాళ్ళు పుష్టిగా కనబడుతున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా కనబడుతున్నారు, వాళ్ళ ధనవంతులుగా కనబడుతున్నారు. అయితే మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని వాళ్ళని తినేస్తున్నారు. విశ్వాసులను ఏం చేస్తున్నారు? వీళ్ళు తినేస్తున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళని క్రీస్తు వైపు నడిపించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కొవ్వును మీరు తిని బొచ్చును కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా బొచ్చును కూడా వాళ్ళు కప్పుకుంటురు, కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. వాళ్ళు ఇంకా ఎంత బలహీనమైతే వీళ్ళకి అంత మంచిది, ఎందుకంటే వాళ్ళ పాపములే వీరికి ఆహారము గనుక. రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన రోగము గల వాటిని అంటే హృదయము రోగము, శరీర రోగము కాదు, హృదయ రోగము గల వారిని మీరు స్వస్థపరచరు. జీవపు మాటల చేత స్వస్థపరచవలసింది పోయి మీరు స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. ఇటువంటి కాపర్లండి వీళ్ళు. విశ్వాసులని తినివేస్తున్నారు, క్రొవ్విన వాటిని వాళ్ళు తినివేస్తున్నారు, తప్పిపోతే వదిలేస్తున్నారు, బలహీనమైన వాటిని ఇంకా బలహీనంగా చేస్తున్నారు. జకర్యా గ్రంథము 11వ అధ్యాయం చూసినట్లయితే ఇంకా కాపర్ల గురించి ఉంటుంది చూడండి. ఇక్కడ జకర్యా గ్రంథము 4వ వచనం నుంచి, నా దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
వదకేర్పడిన గొర్రెల మందని మేపుము అని వారికి చెప్తే, వాటిని కొనువారు వాటిని చంపి వాళ్ళు ఏం చేస్తున్నారండి, చంపేస్తున్నారు, వాళ్ళ ఆత్మలని చంపేస్తున్నారు. అందుకనే దేవుడు నరహత్య అంటాడు, ఇక్కడ నరహంతకులు అంటాడు, వాళ్ళని కాపర్లని నరహంతకులు అంటాడు. వాళ్ళ ఆత్మలను వాళ్ళు చంపేస్తున్నారు. వాటిని కొనువారు వాటిని చంపి నిరపరాధులమని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? నిరాపరాధములని అనుకుంటున్నారు. వాటిని అమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఎవరికి అమ్మేస్తున్నారండి? సాతానుకు అమ్మేస్తున్నారు. వారిని వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది అని దేవునికి కూడా స్తోత్రం చెప్తున్నారంట. వాళ్ళు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించినవే, మమ్మల్ని ఇంత ధనవంతులు చేసినావు, నీ నామంని నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇంత ధనవంతులు చేసినామని దేవునికే వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రము అని చెప్పుకొందురు. వాటిని కాయువారు, కాపర్లు ఏం చేయాలా? కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. ఇదే యెహోవా వాకు, నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతును. ఎవరండి వారికి రాజు? సాతాను వాళ్ళకి రాజు. అయితే వాళ్ళ చేతికి వాళ్ళని అప్పగించేస్తాను అని అంటున్నాడు దేవుడు. అయితే ఎంత కఠిన మనస్కులు అయిపోయినారండి వాళ్ళు. ఎంత బోధించినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ మాకు మా శరీరాశలు నెరవేర్చుకోగలుగుతామో, ఎక్కడ మా జీవితంలో మాకు సమాధానం కలుగుతుంది, ఈ లోకరీతిమైన విషయాలు మాకు దొరికితే మేము సమాధానంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఒక ఇల్లు ఉంటే చాలు, పిల్లలు ఉంటే చాలు, వివాహం అయితే చాలు, మాకు సంతోషము సమాధానం ఉంటే చాలు. కానీ దేవుడు అన్నాడు, ఇవన్నీ పొందుకొని మీకు సమాధానము అని అన్న వేళలో మీకు సమాధానమే లేదు. హఠాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లుగా మీ మీదికి నాశనము తటస్థింటుంది అని చెప్పినాడు. కాబట్టి వీళ్ళేం చేస్తున్నారు, కాపర్లు ఈ రీతిగా వారిని నడిపిస్తున్నారు. అయితే వీళ్ళు ఇటువంటి వాక్యంని ప్రజలు ఏం చేస్తున్నారంటే, విలాప వాక్యంలో 5వ అధ్యాయం చూసినట్లయితే 4వ వచనం, విలాప వాక్యంలో 5వ అధ్యాయము 4వ వచనం, ద్రవ్యమిచ్చి కొనుక్కుంటున్నారంట వాళ్ళు. ఇటువంటి వచనాలని వాళ్ళు ఇటువంటి జలమును వాళ్ళు ఏం చేస్తున్నారు, ద్రవ్యమిచ్చి కొనుక్కుంటున్నారు. 5వ అధ్యాయము 4వ వచనం, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. కట్టెలు మనము నూతన నిబంధనలను చూసినట్లయితే మీ యొక్క అగ్ని వచ్చినప్పుడు మీరు కట్టిన కట్టడలను బట్టి మీ అది కాలిపోతుందో అది నిలిచి ఉంటుందో మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు బంగారముతోనూ వెండితోనూ రాళ్లతోనూ కట్టిన ఎడల అది నిలబడుతుంది, కానీ కొయ్యకాలుతోనూ కట్టెలతోనూ కట్టిన ఎడల అది కాలిపోతుంది అన్నాడు. అయితే వీళ్ళు అటువంటి బోధను ఏం చేస్తున్నారు, ద్రవ్యమిచ్చి కొనుక్కుంటున్నారు. ద్రవ్యమిచ్చి మా మీదికి ఏంటండి, ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి. ఏం నీళ్లు త్రాగినారండి వీళ్ళు? షిలోహి నీళ్ళు తాగినారా? కాదు. వాళ్ళు త్రాగిన నీళ్ళు ఏదండి, ఐగుప్తులో పారు నీళ్ళు, యూఫ్రటీస్లో నీళ్లు వాళ్ళు త్రాగుతున్నారు. అవి ఏం చేస్తాయి, నీ యొక్క శరీరాన్ని మాత్రమే తృప్తిపరుస్తాయి, నీ శరీర దాహమును మాత్రమే అవి తీరుస్తాయి, కానీ నీకు ఒక ఆత్మీయ దాహము లేదు. కాబట్టి దేవుడు వారిని అప్పగించి ఉన్నాడు. అయితే ఇటువంటి వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన జలమును ఏర్పరిచి ఉన్నాడండి. ఇర్మియా గ్రంథము 9:15, ఇర్మియా గ్రంథము 9:15. సైన్యములకు అధిపతి ఇజ్రాయేలు దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. ఏమిస్తాడంటండి వీళ్ళకి? విషజలము. విషజలం ఏంటండి? మరణం. వీళ్ళకి విషం తాగేస్తే వీళ్ళకి ఏమవుతుంది, విషజలం ఇస్తాడు. ఆ విషజలం వల్ల వాళ్ళు ఏమైపోతారు, అగాధ జలంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ అగాధ జలములు ఫరో సైన్యమును ఏం చేసిందండి, ముంచి వేసింది. మనం చూసినట్లయితే నిర్గమకాండంలో చూసినట్లయితే సీసము వలె వాళ్ళు మునిగిపోయిరి అని ఉంటుంది. కానీ దేవుడు ఏర్పరచుకున్న జనులు ఏం చేసినారు, ఆ జలములలో
నడిచి ముందుకి వెళ్ళిపోయినారు. కానీ విష జలము ద్వారా ఆ అగాధ జలములోకి వాళ్ళు పడిపోతారు. కాబట్టి ఆ అగాధ జలము వాళ్ళని సీసము వలె ముంచివేసి మళ్ళీ ఎన్నడూనూ వారికి పైకి తేలకుండా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి మరణమే, ఆ చీకటి, ఆ కటిక చీకటి, ఆ యొక్క మరణమే వారి అంతము. కాబట్టి ఇటువంటి కాపర్ల నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు. ఇటువంటి కాపర్ల నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన సత్యమైన మాటలు, ఆయన నిత్యమైన మాటలు, ఆయన జీవ జలమును అనుదినమును మనకి ఇస్తున్నాడు. ఆ జీవ జలముతో నువ్వు ఒక్క దినం కూడా బాగు చేసుకోలేవు. మీరు రోజు దాని చేత ఉదక స్నానము చేస్తూ మీ యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెడుతూ ఏం చేయండి, అనుదినము నాకు దగ్గర అవుతూ ఉండండి అని ఆయన జీవ జలమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ జీవ జలముని ఇచ్చుటకు ఆ శిలోహుని మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన మన యొద్దకి పంపబడిన దైవ కుమారుడు. ఆయన మన యొద్దకు పంపిన దేవుని కుమారుని గుర్తెరిగి మనం ఆ సంకుచితమైన మార్గంలో మన ఆత్మకి సుఖభోగములు ఈ లోకంలో అనుభవించకుండా మన సిలువని మనం ఎత్తుకొని శ్రమల గుండంగా, అగ్ని వంటి శ్రమలు అని అంటాడు. అగ్ని వంటి శ్రమలు అన్నప్పుడు మనం అగ్ని వంటి శ్రమలలోకి ఇంకా మనము వెళ్ళలేదు. ఇంట్లో కొంచెం దుఃఖం వస్తేనే మరణం అయిపోయినంతగా నాకు దుఃఖం కలుగుచున్నది అని మనము అనుకుంటాము. ఈ వేదనలు, ఈ బాధలు కొద్ది కాలమే, కొంతకాలమే, కొంచెంకాలమే అని అంటాడు. జయించు వారికి నేను జీవ కిరీటం ఇస్తాను, జయించు వారికి నేను జీవ వృక్ష ఫలమునిస్తాను అని మనకు వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి దేవుడు మన పట్ల ఎంతో కృపను చూపించినాడు. ఆయన విష జలము త్రాగకుండా మనకేమిచ్చినాడు, జీవ జలముని ఇచ్చినాడు, మనకు వివేచన ఇచ్చినాడు. ముందుగా మనం వివేచించుటకు ఆయన మనకి వివేచన ఇచ్చినాడు. ఇది మనకి సరి అయిన జలమా కాదా అని మనం వివేచించుటకు మనకి వివేచన. ఎలీషా కూడా ఆయన యెరికో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జనులు ఏమంటారండి, ఈ పట్టణము ఎంతో రమ్యమైనది సేవకుడా అని అంటారు. కానీ వెంటనే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ నీళ్లు మంచివి కావు అని అంటారు. ఎంత రమ్యమైనదో అది, చూచుటకు ఎంతో రమ్యమైనది, కానీ అక్కడున్న నీళ్లు మంచివి కాదు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడండి, ఉప్పు తీసుకొని నీళ్ళలో వేసి అందులో వేస్తే అది మధురం అయిపోతుంది. ఆ ఉప్పు దేవుడు మనల్ని నీతిమంతులను దేంతో పోల్చినాడండి, ఆయన ఉప్పుతో పోల్చినాడు. ఒక వ్యక్తి ఉప్పుగా అక్కడ నిలబడి ఉంటే ఆ జలం ఏమవుతుందండి, మంచి జలముగా మారుతుంది. అక్కడ జలచరములన్నీ బ్రతుకుతాయి. అటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడండి. మొదటి తెస్సలోనిక 5:9 నుండి చదువుదామండి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అందుకని మనకేమిచ్చినాడు, జీవజలం ఇచ్చినాడు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మరొకరకు మృతి పొందెను. ఆయన మనం మృతి పొంది మనల్ని శాంతికరమైన జలములలో మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమావృద్ధి కలుగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. మనకి జీవజలంను పంచువారిని మనం ఎట్లా ఎంచాలండి, మిక్కిలి గనులుగా ఎంచాల. వారిని ఏ విధంగా కూడా మోషేని బాధ పెట్టినారు కదండి, వారు సనిగి మోషే ఎంతో వేదన పడ్డాడు. వారి కొరకు విజ్ఞాపన చేసినాడు. బండ సందులలో నిలబడి నా కొరకు విజ్ఞాపన ప్రజల కొరకు విజ్ఞాపన చేయువారు కలరేమో అని కూడా ఆయన వెతికినాడు. మనకున్నారు కదండి విజ్ఞాపన మన కొరకు చేయుటకు. మనకి బండ సందులలో నిలబడి మన ఆపదలలో, మన వేదనలో, మనం ఆత్మీయతలో దిగజారిపోతున్నప్పుడు, మనం పడిపోతున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో కనబడినప్పుడు మన కొరకు గనులు ఉన్నారు విజ్ఞాపన చేయుటకు కదండి, మన పక్షంగా ఉన్నారు. వాళ్ళ విజ్ఞాపన విని క్రీస్తు కూడా కుడిపార్శ్వం నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన ఆత్మలు నశించిపోకుండా, మన ఆత్మలు నిత్య జీవము పొందుటకు ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు.
బలపరుచున్నారు. ఆయన వాక్యం మనకు అనుదినం ఇస్తున్నాడు. అది గ్రహించి మన హృదయంలో మనం పదిలపరుచుకొని అనుదినము మనల్ని మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్తూ పరిపూర్ణతలోకి నడుచుకుంటూ వెళ్ళాలి. మనం చిన్న చిన్న శ్రమలు కొంచెం కాలం వస్తేనే మనం ఎంతో కృంగిపోతాము. ఎందుకంటే మన కృంగుదల, మన వ్యాకులత అది మన కేవలం మన దురాశ అని చెప్పినాడు. మన దురాశ చేతనే మనము బాధపడుతున్నాము. మనకు దురాశ, మనం ఏదో అనుకుంటాము, ఏదో జరిగిపోతుంది, అది మనకి దురాశ. కానీ దేవుడి చిత్తమో కాదో కూడా మనము దాని పట్ల మనము యోచించము. ఎందుకంటే మనము అనుకున్నది అది ఇక్కడ జరగలేదు కాబట్టి వెంటనే మన హృదయంలోకి ఏమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది, ఆవేదన వస్తుంది. ఓదార్చువాడు ఎవరు లేరు అని కూడా మనము అనుకుంటాం. నేను ఒక్కదాన్నే అన్నిటికీ, నేను ఒక్కడనే అన్నిటికీ అని కూడా మనము నేను ఒంటరి అయిపోయినాను అనుకుంటాం. కానీ వెంటనే దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఉన్నాను నీకు తోడుగా, నిరంతరము నీ చేయి విడవనని వాగ్దానం చేసిన దేవుడను, నేను నా అరచేతిలో చెక్కుకున్నాను, నన్ను ఎవడు నా చేతిలో నుంచి నన్ను అపహరించడానికి కూడా ఆయన మనకు మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే అబ్రహాంకి మాట ఇచ్చినాడు, ఈ స్వాస్యమును నీ యొక్క సంతానంకి ఇస్తానన్నాడు, ఇచ్చినాడు. ఆ స్వాస్యం ఆయనకి వాళ్ళకి ఇచ్చినాడు, కనాను వాళ్ళకి ఇచ్చినాడు. అదే రీతిగా దేవుడు మోయాబీయులతో చెప్తాడు, 10వ తరం వరకు ఎవరు కూడా మీరు నా సన్నిధిలో కనబడకూడదు అని అంటాడు, నా సన్నిధిలోకి రాకూడదు అని అంటాడు. మోయాబీయులు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రయాణమే వెలుచుండగా వాళ్ళకి అడ్డుపడ్డప్పుడు ఆయన అక్కడ వాళ్ళని శపిస్తాడు. ఏమంటాడు? 10వ తరం వరకు మీరు రాకూడదు అని అంటాడు. కానీ 10వ తరంలో రూతు వస్తుందండి. మనము మత్తయి సువార్త చదివినప్పుడు, తరములు చదివినప్పుడు 14 తరములు ఉంటాయి కదండి. అక్కడ చూసినట్లయితే 10వ తరంలో రూతు పేరు ఉంటుంది. రూతు మోయాబీరాయులు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, మాట తప్పని దేవుడు. ఎంతటి పరీక్ష వచ్చినా ఆయన నిలబడిండు, మనల్ని కూడా ఆయన నిలబెట్టే దేవుడు. కాబట్టి ఇటువంటి బోధల నుంచి వాళ్ళని తప్పించినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నేను. అనేక మాటలు విన్నప్పటికీ కూడా మనకి తిరిగి ఈ సత్యవాక్యమే మన హృదయంలో వెలుగుతుంది. సత్యవాక్యమే మన ఆత్మలను వెలిగిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? ఈ అబద్ధ బోధకుల నుంచి మనల్ని దూరపరిచినాడు. మనకి ఇటువంటి తలంపులు కూడా రానివ్వకుండా ఆయన సత్యమైన వాక్యంతో మనల్ని పోషిస్తున్నాడు. అయితే దేవుడు మనకు ఒక హెచ్చరిక కూడా ఇచ్చినాడండి. 2వ యోహాను 1వ అధ్యాయం 2వ యోహాను 10వ వచనం చూడండి. ఎవడైనాను క్రీస్తు 9 నుంచి చదువు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ, ఈ క్రీస్తు బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట కూడా చేర్చుకొనవద్దు, శుభమని కూడా వానితో చెప్పవద్దు. ఎందుకని చెప్పవద్దంటే, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అందుకని మనల్ని కూడా ఎంత దూరంగా పెడతాడు కదండి దేవుడు. వాళ్ళని కలిసినప్పుడు కూడా మనం వెంటనే మన హృదయంలో మనం ఏమనుకుంటాం? వీళ్ళు ఎందుకు ఇంత అబద్ధ బోధని వాళ్ళు నమ్ముతున్నారు, ఎందుకు వాక్యం చదవట్లేదు, ఎందుకు సత్యమైన మాటలు వాళ్ళు వినలేకపోతున్నారు, ఎందుకు చదివి గ్రహించలేకపోతున్నారు, ఎందుకు దేవుడు ఇంత గ్రంథం ఇచ్చినాడు, ఆయన మాటలన్నీ లిఖించినాడు, లేఖనంలన్నీ మనకిచ్చినాడు, ప్రవచన వాక్యంలు ఇచ్చినాడు, ప్రమాణ వాక్యంలు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చి కూడా దాన్ని చదవడానికి నిర్లక్ష్యం, దాన్ని గ్రహించడానికి దప్పిక లేదు. అందుకనే దేవుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ఆఖరి వచనాలలో అంటాడు కదండి ఒక మాట, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వానిని రానిమ్ము. వారికి దప్పిక లేదండి. కఠిన మనస్కులు అయిపోయినారు, దుష్ట హృదయము గల వారు అయిపోయినారు వాళ్ళు. అందుకని వారికి దప్పిక లేదు, వెళ్ళడము రావడము అంతే. వాళ్ళు ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు. ఇశ్రాయేలులు కూడా అట్లే బేతేలుకు వెళ్ళి వచ్చేస్తారు. కానీ యూదా గోత్రంలో చేరాలంటే క్రీస్తు బోధ వినాలా. యూదా గోత్రంలో మనం ఉండాలంటే మనము క్రీస్తు వంశంలోకి రావాలా. ఆ క్రీస్తు వంశము, క్రీస్తు యొక్క గోత్రం ఏదండి? యూదా గోత్రం. మనం ఇశ్రాయేలులుగా మిగిలిపోవద్దు. ఇశ్రాయేలు అంతా శరీరాశల చేత తృప్తి పడిపోయినారు. వాళ్ళ విగ్రహములను వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలు వాళ్ళని నెరవేర్చుకున్నారు, వాళ్ళ హృదయాలను వాళ్ళు కఠినపరుచుకున్నారు. అనేక మార్లు వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు తిరిగి మొరపెట్టినారు, దేవుడు వాళ్ళని విడిపించినాడు. కానీ మరలా అదే
చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ క్రీస్తు బోధ విన్నప్పుడు మనకి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ క్రీస్తు యూదా గోత్రపు సింహము, ఆ యూదా గోత్రంలో మనల్ని కూడా ఒక స్వాస్యంగా ఆయన చేసుకున్నాడు. మనమే అడవి ఒలివలు అయినప్పటికీ ఆయన మనల్ని అంటుకట్టుకొని ఉన్నాడు. ఆయన నూనెయు, ఆయన ద్రాక్షారసమును, ఆయన నీళ్లును మనకి అనుగ్రహిస్తూ అనుదినము దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము నిలబడి అబద్ధ బోధలు చెప్పినప్పుడు మనము అక్కడ ధైర్యంగా నిలబడి మనము ఆ మాటని ఎదిరించుటకు దేవుడు మనకి కృపనివ్వలాగిన మనం కూడా దేవుని వేడుకుందామండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థించుకున్నామండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన దేవా, నీకు వందనాలయ్యా. నీ జీవపు మాటలు తండ్రి నాయన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాయన, మేము తొలగిపోయినట్లయితే తండ్రి నీ హెచ్చరికల్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, మాకు వివేచననిచ్చిన దేవా నీకు వందనాలు, మాకు జ్ఞానమునిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పైనుండి వచ్చి జ్ఞానం వెతుకుటకు తండ్రి నాయన మాకు మార్గం చూపించిన దేవా నీకు వందనాలు తండ్రి. ఆ పైన జలములను తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా తండ్రి. ఇరుకైన మార్గంలో, ఈ సంకుచితమైన మార్గంలో తండ్రి నాయన వెళ్ళుటకు చూచువారు అనేకులను సెలవిచ్చినావు ప్రభా. అందులో మమ్మల్ని కూడా ఉంచినందుకు వందనాలయ్యా. మేము తండ్రి సఫలంగా తండ్రి నాయన నీ గురి వద్దకు చేరుటకు మాకు సహాయమును దయచేయమయ్యా. తండ్రి నాయన ఏ అబద్ధ బోధ విని తండ్రి మేము కృంగిపోయి తండ్రి నాయన నేలన పడిపోతున్నామో మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి నాయన అవునయ్యా, ఈ కాపర్లు పోషించకుండా తండ్రి నాయన బలహీనులని తండ్రి బలపరచకుండా తండ్రి నాయన ఆ రీతిగా వారి యొక్క పాపంలో వారికి ఆహారంగా చేసుకుని ఉన్నారని సెలవిచ్చిన ప్రభా. అటువంటి మార్గంలో నుంచి మమ్మల్ని తప్పించినందుకు నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటామయ్యా. తండ్రి నాయన నీ బోధన విని తండ్రి నాయన మా మార్గంలోనూ తండ్రి సరిచేసుకుని వరంగా ఉండి తండ్రి నాయన నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండేలాగిన సహాయం దయచేయం. నీకు సాక్షి బిడ్డలుగా ఉండేలాగిన సహాయం దయచేయం తండ్రి. ఇటువంటి అబద్ధ బోధకులను తండ్రి నాయన మేము ఎదిరించి వారంగా నిలబడి వారంగా ఉండేలాగిన మాకు నువ్వు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నీ కృపచేత మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మడ మాకు గ్రహింపును దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి నాయన ఈ చిన్న కూడికని దేవా నీ మహిమార్థమై తండ్రి నాయన చేసుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. వందనాలండి. ప్రైజ్ లార్డ్.